ఈఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ జనవరి నెల 2026 సంవత్సరం 14న మనకి రవి మకర రాశిలోకి వస్తాడు. ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి. ఇకపోతే శని మీనరాశిలో వక్రించున్నాడు. రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు. గురుడు మిథున రాశి, తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతోంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వలన మీ ఆలోచనలు కూడా కొంచెం భయంగా ఉంటాయి. ఏ పని చేయాలన్నా కూడా నీరసంగా నిస్సారంగా ఉంటాయి. ప్రోత్సాహం ఉత్సాహం అనేటటువంటిది ఉండదు. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలని ప్రయత్నం చేస్తారు. ఆదాయాలు కూడా కొంచెం గత వారం కంటే ఈ వారం పెరుగుతాయి. అయితే మొట్టమొదటిగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి. కాబట్టి ఈ సంక్రాంతికి మీరంతా కూడా ఊర్లు వెళ్ళడము, దీని ద్వారా పాత బంధుమిత్రులందరినీ మీరు కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఫంక్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా, పార్టీలు పబ్ ఇవన్నీ కూడా, పందాలు ఇవన్నీ కూడా ఆడుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ఈ రాశి వారంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క స్థలాలు అనేటటువంటివి ఈ వారం కొద్దిగా అమ్మడం అనేటటువంటివి జరుగుతాయి. అందరూ కూడా హాలిడే మూడ్లో ఉండడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు. గురుడు మరి పంచమ స్థితిగతుడై ఉన్నాడు. సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం అనుష్ఠానం చేసుకోవడం, అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.